Hello friends, welcome back to my channel KB Food Lab. I am Sathya. ఈరోజు చెట్టినాడ్ క్యూజిన్ నుంచి ఒక రెసిపీ వచ్చేసి దాని పేరే చెట్టినాడు చికెన్. ఈ చెట్టినాడు చికెన్ రెసిపీ అద్భుతమైన భయ్య, ఒక్కసారి ట్రై చేయాల్సిందే. చెట్టినాడు అంటే తమిళనాడులో ఉన్న ఒక ఏరియా. అక్కడ సాంప్రదాయం అంటే చెట్టినాడు యొక్క వంటలు అనేవి చాలా 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 బాగుంటాయి అనమాట. రెగ్యులర్గా మన స్పైసెస్ కన్నా కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉన్నా కానీ వాటిని బ్యాలెన్స్ చేస్తూ మిగతా నాన్ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఇక ప్రాసెస్లోకి వస్తే చికెన్ని సాఫ్ట్గా జ్యూసీగా చేయడానికి చికెన్ని మ్యారినేట్ చేద్దాం. దానికోసం 1/2 కిలో చికెన్ తీసుకుని కొంచెం సాల్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్, అలాగే అల్లం పేస్ట్ కూడా 1 టీ స్పూన్ కూడా వేసుకుని ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసి కొంచెం పసుపు వేసి దీన్ని బాగా మిక్స్ చేసి కనీసం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. దాన్నే మ్యారినేషన్ అంటాం. ఈ 15 నిమిషాల వ్యవధిలో చికెన్ అనేది చాలా జ్యూసీగా తయారవుతుంది. చెట్టినాడ్ స్టైల్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇలాగ నానబెట్టిన ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి కానీ లేదా ఎండిపోయిన పచ్చిమిర్చి కానీ తీసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి కానీ ఎండిన పచ్చిమిర్చి కానీ ఏది తీసుకున్నా పర్లేదు, కానీ గింజలు తీసేస్తే స్పైసీనెస్ తక్కువ ఉంటుంది, గింజలతో పాటు వేస్తే స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పైసీనెస్ అనేది గింజల్లోనూ ఆ గింజలు పట్టుకున్న ఆ కొమ్మల్లోనూ మాత్రమే ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 5-6 లవంగాలు కూడా వేసేద్దాం. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. అలాగే ఈ రెసిపీ చేసుకుని తినేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే పడుకోవాలంటే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు దంచి కొట్టండి. నిద్ర దాటిగా పడుతుంది చూసుకోండి. అలాగే స్మోకీ ఫ్లేవర్ కోసం 1 ఇంచు దాల్చిన చెక్క వేసేయండి. ఇప్పటి వరకు మనం మసాలాలు వేసాం. ఇప్పుడు నాన్ మసాలా ఐటమ్స్ వేద్దాం. అందులో ఫస్ట్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, పల్లీలు, ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురిమింది లేదంటే పొడి కొబ్బరి పొడి అని వేసేయండి. కొబ్బరి అండ్ పల్లీల నుంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసేయండి. మసాలా ముద్ద కలర్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేయండి. దీన్ని ఇప్పుడు బాగా స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కర్రీ చేయడం కోసం ఒక 1/2 కప్పు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 మిర్చి సన్నగా తరిగి, అలాగే పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసేయండి. 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయల్లో 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చక్కగా వేగిపోతాయి ఆస్మోసిస్ రియాక్షన్స్ వల్ల. ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసేసాం కాబట్టి ఇక్కడ ఏం వేయకుండా డైరెక్ట్గా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసి ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు. చెట్టినాడ్ ఫ్లేవర్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేద్దాం ఇక్కడ ఈ స్టేజ్లో. 5-6 నిమిషాలు ఉడికించిన తర్వాత చికెన్ 50% కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకుందాం. ఇది వేసిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే కనీసం 10-12 నిమిషాల పాటు కుక్ చేస్తాం. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వేసిన మసాలా ముద్ద బాగా ఉడుకుతుంది. ఆ స్టేజ్లో మనం 1 కప్పు వరకు కొబ్బరి నీళ్ళు మాత్రం వేసుకుంటాం. ఈ కొబ్బరి నీళ్ళు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కర్రీకి. అలాగే కొబ్బరి నీళ్ళు లేని వాళ్ళు నార్మల్ నీళ్ళైనా వాడేసుకోండి, బట్ కొబ్బరి నీళ్ళు వేస్తేనే ఆ చెట్టినాడు ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫైనల్గా దీన్ని కనీసం 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. 10 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది, దాని అర్థం కర్రీ రెడీ అయిపోయింది అర్థం. పైన కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకుని కూర దించేసుకుందాం, రెడీ అయిపోయినట్టు. సో రెసిపీ నచ్చింది అనుకుంటా. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.